జాన్ 12:25 ఒకసారి చదవండి. A little while longer the light is with you. Walk while you have the light. Let the darkness overtake you. చదువు. తన ప్రాణమును ప్రేమించువాడు. No. 12:35. Yes. అది కూడా చదవండి. తన ప్రాణమును ప్రేమించువాడు. అదెన్నో అధ్యాయం వచనం? ఎన్నో వచనం? అధ్యాయం 12:25. చదవండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు. ఓకే, అది వేరే సందర్భం. ఓకే, 35 చదవండి. 12:35 జాన్. అందుకు యేసు, జాన్ గాస్పెల్. ఓకే, అందుకు యేసు ఇంకను కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మను కమ్ముకొనున్నట్లు చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడుగుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. చీకటిలో పోచున్నవాడు తాను ఎక్కడికి పోతున్నాడో వారికి తెలియదండి. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు చెప్పిన మాటలు. హల్లెలూయా. దీని గురించి ఒక 2 గంటలు వాక్యం చెప్పవచ్చు. మంచిగా కూర్చొని ధ్యానిస్తే నాకు ఇచ్చినటువంటి కెపాసిటీని బట్టి ఒక 2 గంటలు 2.5 గంటలు ఈ ఒక్క వాక్యంలో 12:35 అనే వాక్యంలో తీసుకొని ఒక 2 గంటలు చెప్పవచ్చు. రిలేటెడ్గా సందర్భం ఏమై ఉన్నదంటే వెలుగు ఉండగానే నడుచుకునుడి. వెలుగు ఉండగానే నడుచుకోండి అంటే లేకపోతే ఏమవుతుందంట తెలుసా? వెలుగు ఉండగానే నువ్వు నడుచుకోకపోతే వెంటనే చీకటి కమ్ముకుంటుందంట. చీకటి నిన్ను కమ్ముకొని ఆ చీకటిలో నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. చీకటిలో నడుస్తున్నవాడు ఎక్కడికి ముందున్నాడో మనకి అర్థం కాకుండా ఉండదు. ఎన్నో వాక్యాలు ఎన్నో సందర్భాలు తీసుకోవచ్చు. నేను రిలేటెడ్గా ఇప్పుడు మనం ఎందుకోసము సంఘముగా కలిసి ప్రతిరోజు కొన్ని గంటలు తీసుకొని సంఘముగా చిన్న మందగా కలిసి ప్రార్థన చేస్తున్నాం మనం. ఆ సందర్భానికి రిలేటెడ్గా ఇది నేను చెప్పాలని అనుకుంటున్నాను. సో మన మధ్యలో ఈ వెలుగు అనేది ఉన్నది. ఏ వెలుగు? టు ప్రే ఫర్ ఆల్ పీపుల్ సాల్వేషన్. మనుషులందరి రక్షణ గురించి ప్రార్థించడము. రాజుల కోసము అధికారులకు జ్ఞానము కలగాలంటే క్రైస్తవులు ప్రార్థన చేయాలంట. మనలను పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు, అథారిటీలో ఉంటున్నటువంటి లీడర్స్ సరైన విధంగా నిస్వార్థంగా పరిపాలించాలి అని అంటే క్రిస్టియన్స్, దేవుని బిడ్డలు, వాళ్ళకు జ్ఞానం కలగాలి ప్రభువా, వాళ్ళకు శక్తి సామర్థ్యాలను ఇవ్వండి ప్రభు అని ప్రార్థించాలి. మరియు వాళ్ళకు రక్షణ కూడా కలగాలని ప్రార్థించాలి. సో మనము ముఖ్యమైనది దేవుని హృదయాభిలాషకు, హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి భారాన్ని మనం తీసుకొని ప్రతిరోజు సమయాన్ని కేటాయించుకొని దినమంతా కష్టపడి పనిచేసుకొని మనము మన సాయంత్రం వచ్చి మోకరించి వాక్యం విని దేవుని స్తుతించి వాక్యంలో విని ప్రార్థన చేయాలంటే కష్టతరమైనటువంటి విషయం. అయినా దేవుని హృదయానికి భారంగా ఉన్నటువంటి ఈ పనిని ప్రార్థన పరిచర్యను మనము తీసుకొని ప్రార్థించడం వలన దేవునికి ఇష్టమైన ప్రార్థనలు చేసినటువంటి వారలుగా అవుతాము. రెండవది, దేవుని నీతిని, దేవుని రాజ్యంలో వెతుకుతూ ఉన్నటువంటి బిడ్డలం అవుతాం. అప్పుడు మన కోసము మన అవసరతల కోసం మనం
అడుక్కోవాల్సినటువంటి అవసరత కూడా ఉండదు. నువ్వు అడగకపోతే నీకు ఇచ్చేస్తాడు, అడగద్దు అని అంటలేను. బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ అంటున్నాడు యేసుప్రభు. నీకేం కావాలో పరలోకంలో ఉన్న తండ్రికి నువ్వు అడగకముందే ఏ సమయంలో నీకేం కావాలో పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసు. కాబట్టి ఫస్ట్ నువ్వు ఇది చెయ్యమంటున్నాడు. సో ఇవి చేయడం, ఈ ప్రార్థనలు చేయడం వలన మొదటిగా మనం దేవుని నీతి రాజ్యాన్ని బ్రతుకుతున్నటువంటి వారిలో ఒక భాగం అవుతాం. సో ఈ వెలుగు ఉండగానే, హల్లెలూయా, ఈ వెలుగు ఉండగానే మనం ఈ వెలుగులో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి తెలియదు. ఎప్పటి వరకు ప్రార్థన చేయాలా? మీ బంధువులు, మీ మిత్రులు, అధికారంలో ఉంటున్నటువంటి వాళ్ళు, మరియు సంఘము నిర్మించబడేంత వరకు ఇవన్నీ కూడా అంశంగా తీసుకొని అవి నెరవేర్చబడేంత వరకు మనకు వెలుగు ఉండగానే ఈ అవకాశంలో దేవుడు మనకు ఇచ్చి ఉంటూ ఉండగా, ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని పనులున్నా మనము నడుము కట్టుకొని ఆసక్తిని తెచ్చుకొని మనము ఈ యొక్క ప్రార్థన పరిచర్య చేస్తూ ఉన్నాం. చూడు, ఇది వెలుగు. మన పట్ల దేవుడు తన కృపను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వెలుగు ఉంటూ ఉండగానే మనం ఈ వెలుగులో నడుచుకుంటూ వెళ్ళడం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రకంగా చూడాలంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇది ఒకానొక కారణం నేను చెప్తూ ఉన్నాను వాక్యంలో నుండి తీసి. మరియు చూడండి, ఎందుకు యేసుప్రభుల వారు ఆ మాట చెప్తున్నాడు. ఒకసారి 8:12 చదవండి. యోహాను 8:12 చదువుతాం. ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. 8:12. కాబట్టి పరిసయ్యులను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. మరలా 8:12 యోహాను. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో వెలుగు కలిగి ఉండునని వార్త చెప్పాడు. ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాడు. నన్ను వెంబడించు వాళ్ళు చీకటిలో నడవక జీవపు వెలుగులో జీవపు వెలుగు కలిగి ఉండునని వార్త చెప్పాను. వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే వెలుగు ఉండగానే మీరు నడుచుకోండి. ఎందుకు? ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నానని తాను మొదటిగా ప్రొక్లెయిమ్ చేస్తున్నాడు. ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, దెర్ ఇస్ నో డౌట్. అవునా కదా? ఆ వెలుగులో మనమందరము ప్రపంచమంతా కూడా పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఆయనే వెలుగు కాబట్టి. కొన్ని చోట్ల ఇంకో చోట వేసుకున్నావు, యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ సాల్ట్ ఆఫ్ ది అర్త్ అని చెప్తాడు. నువ్వు వెలుగు అయి ఉన్నావు, ఉప్పు అయి ఉన్నావు అని చెప్తాడు. ఆయన వెలుగు అయి ఉన్నాడు కాబట్టి మనలను కూడా వెలుగు తారలుగా, వెలుగు జీవులుగా తయారు చేసుకున్నాడు. we are also light of the world through him, ఆయన ద్వారా. సో ప్రియమైన వాళ్ళారా, ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం వెలుగు ఉండగానే అన్ని విషయాలలో, కొన్ని చోట్ల ఇంకో చోట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే, ఇది మంచిది అని నీకు తెలిసి ఆ మంచి పని చేయకుండా ఉండుట అది పాపం అయిపోతుందంట. అది కూడా వెలుగు సంబంధమైనటువంటి విషయమే. హల్లెలూయా. నీకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఏదో విషయంలో, ఇది మంచి పని అని. నువ్వు చెయ్యి అని దేవుడు ఆత్మని నువ్వు పదే ప్రేరేపిస్తున్నాడు. కానీ చేయలేకపోతున్నావు. చూడు, అది నువ్వు చేయాలి. ఆ పరిస్థితులలో, ఆ వాతావరణంలో దేవుడు తన ఆత్మ ద్వారా నేను ప్రేరేపిస్తున్నప్పుడు నేనెందుకు చేయాలనుకోండి ఊరుకుంటున్నట్టయితే ఏమైపోతుంది? చేయకపోతే, ఆ మంచి పని చేయకపోతే నువ్వు పాపం చేసిన వ్యక్తి అవుతావు. అంటే వెలుగు ఉండగానే ఆ వెలుగు క్రియలు చేయండి. మీరు చేయకపోతే కూడా పాపం చేసిన వాళ్ళం అవుతామంట. చేయకపోతే గమ్మున ఊరుకొని ఉంటే పాపం చేసిన వాళ్ళం అయితే. ఎందుకు? మనము వెలుగు సంబంధులమని యేసుప్రభు చెప్పాడు. వెలుగు క్రియలు వెలుగు ఉండగానే, అవకాశాలు వస్తూ ఉండగానే
అది మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుడు నీకు ఈ సంఘాన్ని ఇచ్చాడు, ఈ సంఘంలో కొన్ని తలాంతులను ఇచ్చి కొన్ని పనులను ఇచ్చాడు, అది నువ్వే చేయాలి. అది దేవుడు నీకు ప్రత్యేకపరచుకున్నాడు. అది నువ్వు చేయకుండా నిర్లక్ష్యం చేసుకుంటూ ఆలస్యంగా వస్తూ దుర్మాలు కొడుతూ నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నట్టయితే ఆ పని అలానే ఆగిపోయి ఉంటుంది. ఆ వెలుగు క్రియలు, ఆ పనులు, ఉదాహరణకు చెప్తున్నా, నీకు ఇక్కడ అవకాశం ఉండగానే దేవుడు ఏవైతే తలాంతులు నీకు ఇచ్చిండో, ఈ మందిరంలో ఏవైతే పరిచర్య భారం ఇచ్చిండో అవి నువ్వు దేవుని ముఖమును చూసుకుంటూ వాళ్ళు వీళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా లేదా, గమనిస్తున్నారా లేదా అని కాకుండా దేవుడు నాకు ఇచ్చిన పనిని, చిన్న పనినైనా నేను నమ్మకముగా చేసుకుంటూ వెళ్తానని వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అండ్ వీ హ్యావ్ టు వాక్ ఇన్ టు దట్ గ్రేట్ లైఫ్. అట్లా చేయకపోతే ఏమవుతుందంటే తెలుసా, చెప్పినట్టు యేసుప్రభు చెప్పినట్టు ఏమంటాడు, చేయకపోతే ఆ వెలుగులో నువ్వు నడుచుకోకపోతే వెంటనే నేను చీకటి కమ్ముకొని నేను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతావో కూడా నీకు తెలియదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సంఘంలో దేవుడు నీకు ఏ బాధ్యత ఇచ్చాడో, ఏ పని అప్పచెప్పాడో అది నువ్వే చేయాలి. అది చేయకపోతే చీకటి వచ్చి నేను ఆవరించి మరి ఇంకెక్కడికో తీసుకొని వెళ్ళిపోతాయి. అలానే మంచి క్రియలు, సత్క్రియలు కూడా నీకు అవకాశం ఉండగానే, నీకు దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉండగానే నువ్వు అది చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే చీకటి ఆవరిస్తారు, తీసుకొని వెళ్ళిపోతున్నాడు. యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, చీకట్లో వెళ్ళేవాడు ఇక వాడు ఎట్లయిపోతాడంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే చెప్తున్నాడు కదా యేసుప్రభు, చీకట్లో వెళ్ళేటోడు ఎక్కడికి వెళ్తున్నాడు వాడికే అర్థం కదా అని చెప్పేసిండు, ఆల్రెడీ క్లారిఫై చేసేస్తున్నాడు. సో నువ్వు చేయలేని పని నీకు అప్పచెప్తాడా దేవుడు? ఇది కూడా ఉంది. మరి చేయలేని పని అప్పచెప్తాడు. నువ్వు 5 కిలోల బరువు మోసే కెపాసిటీ నీకు ఉంటే నీకు 6 కిలోలు లేకపోతే 8 కిలోల బరువు ఇస్తాడా దేవుడు? మొయ్యి బిడ్డ, చెయ్యి బిడ్డ అంటాడా? అన్నాడు. వాక్యం ఉన్నది ఒకటి మంచిది, మీకు ఎంత ఐ థింక్ 1 Corinthians 15th చాప్టర్ లాస్ట్ వర్స్ చదవండి. అదేను 58 వచ్చిన కాగా నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు ఎరిగి మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును చూసారా, ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎన్నటికి ఎప్పటికీ అనుంది, ఎన్నటికి ఆసక్తులై నుండు. తెలుగు పదాలు మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కదా మీరు, ఇంగ్లీష్ మీడియం మాట కొంచెం ఉంటుంది. మళ్ళీ చెప్పండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎదిగి, నువ్వు ఏదైతే చేస్తున్నావో ప్రభు కోసము, ఏదైతే పని చేస్తున్నావో, చిన్న పని అయినా పెద్ద పని అయినా ఏదైతే చేస్తున్నావో ప్రయాసంతో ఆ పని అనేది వ్యర్థం కాదు. ప్రభువు నందు నీకు ఏ పని కూడా వ్యర్థం కాదు. హల్లెలూయా అని స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండి, ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారే ఉండాలి. ఎట్లుండాలంట? స్టేబుల్ మైండ్ తోటి, పీస్ ఆఫ్ మైండ్ తోటి. మరి ఇంకేమన్నది? స్థిరులను కదలని వారును. యూ షుడ్ నాట్ బి మూవబుల్. ఎవరు కదల్చబడని
అక్కడికి ఎందుకు పోతావు, ఊపుతారు నేను కొంతమంది, అక్కడికి రా తీసుకుపోతారు. ఇక్కడ వెలుగు ఉంది కదా, చిన్న వెలుగు జ్యోతి ప్రకాశించబడ్డది కదా అని అంటే లేదు లేదు అని నేను ఊపి కదిలించి నేను షేక్ చేసి ఇంకెక్కడికో తీసుకుపోతారు. వాళ్ళు చీకట్లో వెళ్ళడమే కాకుండా నిన్ను పట్టుకోపోతారు వాళ్ళు. అటువంటి వాళ్ళే వాళ్ళు. కదలని వారు గాను స్థిరులు గాను, అంటే యూ షుడ్ నాట్ బి మూవబుల్, యూ షుడ్ హ్యావ్ ద స్టేబుల్ మైండ్ అండ్ పీస్ఫుల్ హార్ట్. చాలాసార్లు ప్రేమైన వాళ్ళ లెట్ నాట్ యువర్ హార్ట్ బీట్ ట్రబుల్డ్ అంటారు. పీస్ ఆఫ్ మైండ్ అనేది మనుషులలో ఉన్నప్పుడే దేవుని పనులు చేయడానికి కానీ మరియు దేవుని యొక్క కార్యములను చేయడానికి ఆ ఆసక్తిని కానీ వారికి కలుగుతుంది. ఇప్పుడు చాలామంది సమయానికి, కొంతమంది అందరు కాదు, సమయానికి చర్చికి ఎందుకు రావడం, ఎందుకంటే మీరు ఇంత చెప్తున్నా కానీ కూడా నిర్లక్ష్యంగా ఎందుకు వస్తున్నారు? వాళ్ళలో కూడా పీస్ ఆఫ్ మైండ్ లేదు, స్థిరమైన మనసు లేదు. ఎక్కడెక్కడికో ఊరుకుతున్నారు, ఏమో చేయాలనుకుంటున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే, కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థిరమైన మైండ్ పెట్టుకోండి. స్థిరులుగా ఉండు, అక్కడ కూర్చో కొద్దిసేపు. ఏం చేయాలనుకుంటున్నావు ప్రభు కోసం ఫస్ట్ ఆలోచించు. దేవుడు పెట్టినటువంటి నియమాలలో, దేవుడు పెట్టినటువంటి పద్ధతులలో, సంఘంలో ఏర్పరిచిన పద్ధతులలో నువ్వు ఎందుకు పాల్గొనలేకపోతున్నావు, ఎందుకు ఉండలేకపోతున్నావు అని అంటే యూ డోంట్ హ్యావ్ ద పీస్ ఆఫ్ మైండ్. స్థిరమైన మనసు నీకు లేదు కాబట్టి, చంచలత్వం మనసు ఉన్నది కాబట్టి ఆసక్తి నీకు కలగడం లేదు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది, ప్రభువు నందు నేను చేస్తున్నా ఏ పని కూడా పెడతాం కదా అంట. నువ్వు అక్కడ పొద్దు ఆ చైర్ తీసి అన్ని చైర్లు అక్కడ కోడి చేసి అక్కడ పెట్టినా కానీ కూడా ఒక క్రమంలో, ఒక పద్ధతిగా నీట్గా చేసిన పని కూడా దట్ షల్ నాట్ బి వేస్టెడ్. హల్లెలూయా. ఏ పని అయినా రాయబడి ఉందా లేదా? ఏ పని అయినా కూడా ఇట్ షల్ నాట్ బి వేస్టెడ్. ఇప్పుడు అన్న నాకు చెప్పండి, వాక్యం చెప్పన్నాడు. ఏ వాక్యం చెప్పాలని నాకు అసలు నేను చాలా అలిసిపోయినా. ఈరోజు ఎంత 48 ఉన్నదా, 46, 47 ఎండలో బండి మీద కొన్ని గంటలు ఉండాల్సి వచ్చింది. ఇంటికి వచ్చి సాయంత్రం స్నానం చేసుకుంటే ఆ డ్రమ్ములో నీళ్ళు పోసుకుంటే ఎట్లున్నాయి తెలుసా నీళ్ళు? వేడిగున్నాయి, చాలా వేడిగున్నాయి నీళ్ళు. నేను ఎప్పుడు చూడలే అంత. అమ్మ, నేను మధ్యాహ్నము సూర్యుని కింద పండుతుంది బాడీ అంతా. మళ్ళీ నా బాడీ ఎంత హీట్ అయ్యి, నా బాడీలో ఉన్న బ్లడ్, వాటర్, ఇవన్నీ లిక్విడ్స్ ఎంత వేడైపోయి ఉండొచ్చు అనిపించింది నాకు స్నానం తీసుకుంటాను. నేనెంత ఉడికిపోయి ఉండొచ్చు లోపల. అమ్మ, డ్రమ్ములో నీళ్ళే తింటే నన్ను వేడిగా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి, చాలాసేపు పెట్టినాము నేను. ఎందుకు అక్కడ ఉండి మళ్ళీ వచ్చి కొన్ని పాటలు పాడుకున్నాము, 10-15 పాటలు ఎక్కువనే పాడుకున్నాం. తర్వాత అనొచ్చాడు, వచ్చిన తర్వాత వాక్యం చెప్పుకున్నాడు డైరెక్ట్. ఎందుకు ఈ విషయం చెప్తున్నా, వాక్యం చెప్పుకున్నాడు. సో నేను ఇట్లా చెప్తున్నా, ఈ వాక్యం ఇటువంటి వాతావరణంలో, ఇటువంటి పరిస్థితులలో ఏదైతే చేస్తున్నా చూడు, అది కూడా షల్ నాట్ బి వేస్టెడ్. దేవుడు ఎట్లా వాడుకోవాలో, ఏం చేసుకోవాలో అది వేస్టెడ్ కాదు. అది ఎట్లనో, ఏ కోణంలోనో ఎట్లనో మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. మనం ఊహించలేము. ఊహించొచ్చేమో ఇట్లా దాని ద్వారా, దీని ద్వారా, ఈ పని ద్వారా ఇట్లా పోతుంది మనం అనుకుంటామేమో. కానీ మనకు అర్థం కాకుండా కానీ కూడా ఏదైతే చేస్తున్నావో నువ్వు ప్రభువు కోసం యథార్థంగా ఆసక్తితో ఏదైతే చేస్తున్నావో దట్ షల్ నాట్ బి వేస్టెడ్. చిన్న ఎగ్జాంపుల్, పొద్దుగా లక్కీగానికి కాలుకు దెబ్బ తాగింది, మనకి 2 కుట్లు పడ్డాయి. కాలు పొట్టన వేలికి వాడు ఆడుకుంటూ పడే. నేను రాగానే మళ్ళీ ఫాదర్ అనుకుంటూ ఉరుక్కుంటూ వచ్చాడు. అది రెస్ట్ తీసుకొని అన్నాడు, రెస్ట్ తీసుకున్నాను. నో ఫాదర్, నేను జీసస్ కోసం పని చేస్తాను అంటాడు. వాడు కూర్చొని మీరు కూర్చున్న కుర్చీలన్నీ వాడేసాడు. ఇది కూడా ఈ టేబుల్ వాడేసి ఫాదర్ ఎంత మంచిగా బిడ్డ స్నానం చేస్తున్నా వాడు వచ్చి చెప్తూనే వాడు, మదర్ పోయింది, మదర్ పోయింది, నేను అన్ని సెట్ చేసిన ఒత్తు పెట్టాను, బాత్రూమ్ నుండే వస్తున్నాను, ఒత్తు పెట్టానంటే
ఫాదర్ నువ్వు ఒకప్పుడు చెప్పిన జీసస్ కోసం ఎంత నొప్పైనా ఎంత బాధ అయినా చేయాలి అన్నవాడు అవును మన మాట గుర్తు చేస్తుండు చేసేది వాడు. ఇప్పుడు మీరు కూర్చోగానే కూడా వాడే చేసిపోయాడు, మంచిగా కూర్చుంటాడు. కనీసం పిల్లలన్నా పెట్టదు. ఎప్పుడో చెప్పిన మాట వాడు నాకు గుర్తు చేసి నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే వాడు వచ్చి అక్కడే నిలబడి ఫాదర్ అన్నీ చేసినాడు. కాలు నొప్పి కదా పెట్టాడు. లేదు ఫాదర్ నువ్వు బిడ్డ తీసుకొచ్చినావు కదా బయట బిడ్డ తీసుకెళ్ళి నాకు బలం ఇచ్చాడు వేసుకోవడం నేను చేస్తా జీసస్ కోసం చేస్తాను గుడ్ మాట్లాడతాడు. నాట్ యాడింగ్ ఎనీథింగ్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, ప్రభువు నందు మీరు చేస్తున్న ప్రయాసము పెట్టడం కాదు. సో ఈ వెలుగు ఉండగానే ఈ అవకాశం దేవుడు మనకి ఇస్తున్నందుకు ప్రే ఫర్ ఆల్ పీపుల్, ప్రే ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ చర్చ్, ప్రే ఫర్ అవర్ బిలీవర్స్ షుడ్ కమ్ ఆన్ రైట్ టైం కన్సిస్టెంట్లీ, క్రమం తప్పకుండా సమయానికి రావాలని మనం భారం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇవి దేవుడు వాక్యంలో చెయ్యమని ఆజ్ఞాపించి ఉంటున్నాడు, హెచ్చరించి ఉంటున్నాడు. అవిటిని మనం తీసుకొని మనము డైలీ కూడా కొంచెం సమయము తీసుకొని అతి ఆసక్తితో సంఘముగా ఏక మనస్కులై ప్రార్థన చేస్తున్నాం. ఇటువంటి ప్రార్థనలు దేవుని దృష్టికి చేస్తుంటే ప్రార్థనలు ఆయన అందుకుంటాడు, ఆయన కార్యం ఆయన చేసుకుంటాడు. హల్లెలూయా. మనం 1 నిమిషాలు సమయం తీసుకొని సంఘంగా ప్రార్థన చేసుకున్నాం. దేవునికి ఇటువంటి మాటలను తన వెలుగు